నేరేడు పండ్లను జంబూ ఫలాలు అంటారు. జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో ఈ జంబూ ఫలాలతో దైవ పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పబడుతోంది. అందున శనివారం రోజున జంబూ ఫలాలు కనుక భగవంతుడికి సమర్పించినట్లయితే శనిగ్రహ దోష పరిహారం చక్కగా జరుగుతుంది అని భావిస్తారు. అటువంటి కార్యక్రమాన్ని గాయత్రీమాతకు జంబూ ఫలాల సమర్పణతో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పరసా టీవీ ద్వారా వీక్షించండి. తాళపూడి గాయత్రీదేవికి జంబూ ఫలాలు సమర్పిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా వీక్షించండి. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ వేదమాతాయై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ సావిత్రీదేవ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ సూర్యకోటి సమప్రభాయై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ సంధ్యాదేవతాయై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ వైష్ణవ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ మంత్రరూపిణ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ రేవాతీర నివాసిన్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ గోవింద పదగామిన్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ పరమేశ్వర్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ భవాన్యై నమః జంబూఫలం సమర్పయామి. ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః జంబూఫలం సమర్పయామి. ఈ విధంగా మీ ఇష్టదైవానికి ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో జంబూ ఫలాన్ని సమర్పించి మంచి ఫలితాన్ని పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి జంబూ ఫలాలు నివేదన చేసి ఆ విధంగా సమర్పించి అందరికీ కూడా ప్రసాదంగా కూడా ఇవ్వవచ్చు. అదే సమయంలో పచ్చి ఖర్జూరం పండ్లను కూడా నివేదించడం జరిగింది. మరి పరసా టీవీ ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీక్షించండి. ఆ తర్వాత భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్న కార్యక్రమం కూడా మీరు ఇప్పుడు వీక్షిస్తున్నారు. వేదమాత గాయత్రీదేవి దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోవలసిందిగా కోరుతున్నాం. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా మారే విశేషమైనటువంటి రూపం గాయత్రీమాత. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై ముఖై శ్రేక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయ